శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో, తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా, చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు కదా. హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి, భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి ఈ ఒక్క సంవత్సరం, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూన్ 8 12 మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. జూన్ మాసంలో లేదా నెలాఖరు చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు, ఎవరికి విలేకరు గారు కూడా జూనేనా? జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మంటలు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా, లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తి అవ్వకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండంగానే 50, అట్లాగే 59 ఏళ్ళు లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు. నెల 1500 వేస్తారన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఉచిత బస్సు ఏమైపోయింది? ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఉచిత బస్సు అని ఎవడు చెప్పాడు? ఏ బుద్ధున్నట్టు చెప్పాడు? ఎవడు చెప్తాడు? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు? ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. వత్తాసు చంద్రబాబు నాయుడికి. కూటమి ప్రభుత్వం కదా. కూటమి అంటే ఇటు విషపు కూటమి ఇది. ఎన్నికల ముందేమో కాళ్ళ ఏళ్ళ పడతారు, ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద తొక్కేటువంటి పరిస్థితి ప్రజలు లేడు. పిల్లల చదువుల గురించి పట్టించుకున్నవాడు లేడు. కాలేజీ ఫీజులు కడతలేదు. తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరీ కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులు అందరి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని. ఈ ప్రభుత్వం కట్టదోసి వస్తాం, మాకు అనవసరం, ఆడు కడితే అప్పుడు మేము వేస్తాం లేవయా అని చెప్పి దబాయించే పరిస్థితి. పరీక్షలు రాయనివ్వట్లేదు, మెస్ ఛార్జీ లేదు. మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా, పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025, 1947, 2025, ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు. ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి